Videocon Smartphone presents Pandaga Chesko audio launch, co-sponsored by TTimeNews.com, Big C, Homeocare International, Kalamandir and Filmicom. So ఈ కార్యక్రమాన్ని మీరు అంతటిని TV9, NTV ఇంకా జెమినీ మ్యూజిక్ వానితాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. పండగ చేసుకో రెండు పాటలు విన్నామండి. తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో యాజ్ యూజువల్ గోపి గారిది తమన్ గారిది హ్యాట్రిక్ కాంబినేషన్. సో ఎప్పట్లానే పాటలు సూపర్గా ఉన్నాయి. ఇప్పటి వరకు విన్న 2 సాంగ్స్. అండ్ ఇక పండగ చేసుకోవడానికి యూత్ అంతా కూడా బాగా రెడీ అయిపోవచ్చమ్మా, నో డౌట్. సో నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. ఈ పండగలో వీళ్ళు కూడా ఒక భాగం అండి. ఇందాక లేడీస్ని పిలిచాం కాబట్టి ఇప్పుడు చక్కగా జెంట్స్ని పిలుద్దాము. సో ప్లీజ్ లెట్ మీ ఇన్వైట్ బ్రహ్మాజీ గారు, సంపత్ గారు అండ్ ఆదిత్య మీనన్ and Prabha Srinu garu. So please welcome. So ee movie lo veelu kuda lead characters chesaru. వాళ్ళు ఏం చేశారు అన్నది ఇప్పుడు వాళ్ళే మనతో చెప్తారు. ఈ పండగలో వాళ్ళ భాగం ఏంటి అని. అహన్న పెళ్ళంట్లో వాళ్ళిద్దరు పచ్చిన సుధాకర్లో ఉన్నాను నేను. పెద్దలు మీరు మాట్లాడండి ఫస్ట్. పెద్దలు అన్నావా? మా ఇద్దరులో ఎవరు చిన్నవాడుగా ఉన్నారు చూడండి. అందరికీ నమస్కారం అండి. పండగ చేసుకో అందరూ మామూలు చెప్తుంటారు పిక్నిక్లా చేసాం, బాగా ఎంజాయ్ చేసామని. బట్ నిజంగా ఎంజాయ్ చేసాం. మా గోపిచంద్ మల్లేని చాలా అమాయకంగా కనబడతాడు, కానీ తను ఏం చేయాలనుకున్నాడో అది చేసేస్తాడు. ఆర్టిస్టులు డేట్లు లేవు సార్, షూటింగ్ ఎలా చేయాలంటే పర్లేదు పెట్టుకోండి నేను తీసుకొస్తానని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చేస్తాడు. అండ్ ఇప్పుడే రకుల్ నా గురించి ఎక్కువగా మాట్లాడమని చెప్పింది. రకుల్ గురించి ఎక్కువగా మాట్లాడక్కర్లేదు. తెలుగు అద్భుతంగా మాట్లాడి తెలుగులో డైలాగులు చెప్తుంది. అలాగే సంపత్ బ్రదర్గా యాక్ట్ చేశాను నేను. సంపత్ కూడా తెలుగులో మాట్లాడుతున్నాడు. వేరే స్టేట్ నుండి వచ్చి తెలుగులో డైలాగులు చెప్పడం అంటే మన రాష్ట్రాన్ని మన భాషని మర్యాద ఇస్తున్నట్టు. సో అలాగే సంపత్కి, రకుల్కి, తెలుగులో మాట్లాడే పరభాష నటులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా రెడ్ బుల్ అంటే ఎనర్జీ కోసం రెడ్ బుల్ తాగుతుంటాం. ఈ మనిషి అసలు రెడ్ బుల్ అక్కర్లా. మీ రామ్ చాలా కాముగా ఏం తెలియనట్టు ఉంటాడు. యాక్చువల్గా మంచి కోతి, బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నా ఫస్ట్ లుక్ కూడా తను లీక్ చేసాడు సినిమాలో. సో అలాగే మా తమన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఇస్తాడు. తమన్ గారు పక్కన లేడీస్ అందరూ నా గురించి అంటున్నారు. మీరు కూడా తెలుగులో మాట్లాడుతున్నారు. సో చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ సోనాల్, యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. నేను డబ్బింగ్ చెప్పాను, సినిమా చాలా బాగా వచ్చింది. కన్ఫామ్గా పండగ చేసుకో సమ్మర్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మా అన్నయ్య ప్రభాస్ని గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ప్రతి సినిమాలో ఆయన నాకు వేషం ఇచ్చి ఎంకరేజ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ గోపీచంద్ గారు. ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరూ లేరు, చాలా అందరూ నటించారు. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకోలో ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను నేను.
ఇక మా రామ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన చూపు చూసారా, సాఫ్ట్గా ఉంటారు, తెల్లగా ఉంటారు, కానీ లోపల మాత్రం మాస్ ఏం తక్కువ లేదు. ఈ సినిమాలో ఫుల్ ఫీస్ట్ మీకు. బ్రహ్మానంద్ గారు నమస్కారం. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఇందాక అమ్మలక్కలందరూ ఎక్కారు, ప్రతిరోజు పండగ చేసుకోలా ఉండేది. ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో కానీ పచ్చూరి గారు మాకు బాగా చూసుకున్నారు, అందరికీ చాలా బాగా చూసుకున్నారు. కాబట్టి ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఆయనకు బోల్డ్ అంత డబ్బులు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. చాలా రోజు తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. అంటే నేను తెలుగు సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాక పరుచూరి ప్రసాద్ గారే ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాని, సింహాని. దాంట్లో విలన్గా చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఆ తర్వాత మళ్ళీ ఆ సేమ్ ప్రొడ్యూసర్ తోటి నేను మళ్ళీ ఒక ఫిల్మ్ ఇప్పుడు చేస్తున్నాను. దీంట్లో గోపిచంద్ మల్లేని గారు మళ్ళీ నాకు అలాంటి ఒక కథాపాత్రం ఇచ్చి చాలా హ్యాపీ చేశారు. అంటే చాలా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. చాలా ఒక ఎంజాయ్మెంట్తో మనం ఈ ఫిల్మ్ చేసాం, అందరూ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపిచంద్ గారు, మై ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు. తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పాలి రామ్కి, రాకుల్కి. ఆ తర్వాత ఈరోజు ఆడియో లాంచ్, సో హీరో ఆఫ్ ది ఈవినింగ్ తమన్ గారికి కూడా నా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సంపత్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? పరుచూరి ప్రసాద్ గారు, మీకు ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే మీరు వచ్చి నాకు ఈ సినిమాని మీరు చేయాలని చెప్పిన తర్వాత గోపి గారు వచ్చి నాకు ఈ కథ నరేట్ చేసేటప్పుడు నేను డైరెక్టర్ గోపీచంద్ మల్లేనికి ఫస్ట్ చెప్పింది ఇదే, కన్ఫర్మ్డ్ ఇది నేను చేస్తాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది, ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్. అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక హ్యాపీ, ఒక ఎంటర్టైనింగ్ సినిమా. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఒక 4 రోజుల ముందు ఈ సినిమాకు డబ్ చేశాను. రామ్, you gave me a competition, man, and I like it. Climax, Ram వచ్చే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నేనేదో దీన్ని స్టేజ్ పైన ఎందుకు చెప్తున్నానంటే ఐ కుడ్ ఫీల్ ద పవర్. దాంట్లో రా పవర్, మ్యూజిక్ లేదు, డిటిఎస్ లేదు, ఏట్ లేదు. సో my good friend Taman has a big job to do. And idi me show Taman, it's your audio launch. All the very best. And thanks very much. And confirmed ga ee cinema oka pedda panduga cheskuntundi andariki. Thank you. Thank you, Sampath garu. Thank you so much. Tata. సో వీళ్ళందరూ మూవీ గురించి చెప్తుంటే ఆడియో రిలీజ్ ఓకే, వెంటనే త్వరగా మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తే బాగుండు అనిపిస్తోంది. సో ప్లీజ్ లేట్ చేయొద్దు. వి ఆల్ సో ఎక్సైటెడ్. సో పండగ చేసుకోలో కొన్ని పాటలు ఆల్రెడీ విన్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలన్నీ కూడా మార్కెట్లో విడుదలవుతున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకుందాం పండగ చేసుకో మూవీలోంచి. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి గెస్ట్లను పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి మరొక్కసారి ఐ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము పవర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ అంతకంటే పెద్ద హిట్ ఇవ్వడానికి స్కెచ్లు కూడా రెడీ చేస్తున్నారు పవర్ డైరెక్టర్ బాబీ గారు. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు లాంచ్ ద నెక్స్ట్ సాంగ్. అండ్ అలాగే బాబీ గారితో పాటు స్టేజ్ని షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ దామోదర్ ప్రసాద్ గారు.
వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దామోదర్ ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ బాబీ గారు, మీతో పాటు దామోదర్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సో మీరిద్దరూ కలిసి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయాలి ప్లీజ్. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా నెక్స్ట్ సాంగ్ లాంచ్. నెక్స్ట్ సాంగ్ లాంచ్. జాంపేటగాడ కన్ను కొట్టేస్తనే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తనే, కొత్తపేటగాడ కొంగు లాగేస్తనే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తనే. నేను చిచ్చుబుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కస్సదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. నిజంగా పండగే అబ్బా. ఈ సాంగ్ మాత్రం అసలు మామూలుగా లేరు ముగ్గురు. సూపర్ రామ్ గారు, సూపర్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. టీజర్ సాంగ్ అదిరిపోయింది. రామ్ గారి ఎనర్జీ సూపర్ సార్. గోపి నాకు మంచి స్నేహితుడు, చాలా సినిమాలు ట్రావెల్ అయ్యాం. తను చేసిన 3 సినిమాల కంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కష్టపడి చేశాడు. తన కష్టం అందరికీ తెలుసు. అలానే ఈ సినిమాకి మంచి టీం వర్క్ చేశారు. కోన వెంకట గారు, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మై డార్లింగ్ తమన్. ఈ సాంగ్స్ నేను పవర్ అప్పుడు విన్నాను. ఆల్మోస్ట్ ఒక సాంగ్ అయితే నాకు ఇచ్చేయడానికి కానీ గొడవ పడేవాడిని. అప్పటిగా గోపి నేసాడు కాబట్టి గోపికి ఇచ్చాడు. సో వెలుగొండ సీను, అనిల్ రావుపూడి, నిర్మాత గారు, సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అంటే టీమ్, మిగతా టెక్నీషియన్స్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్ అండి. సమీర్ రెడ్డి గారు సార్, మీరు గోపికి చాలా హెల్ప్ చేశారని సార్ చెప్తున్నాడు మొన్నే. అండ్ హీరోయిన్ అండ్ అదర్ యాక్టర్స్ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. వాట్ డు ఐ సే, ప్రసాద్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్. ఈ సినిమా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై ఓన్ ఫిల్మ్ ఫ్రమ్ మై ఓన్ బ్యానర్. అండ్ అందరూ అన్నారు ఈ సినిమా పండగ చేసుకునే పండగ అనేది పండగలో టైటిల్లో ఉంది. అండ్ ఒక పిక్నిక్ లాగా ఫ్యామిలీ లాగా జరిగిందని. ఎస్, ఈ పిక్నిక్ ఈ ఫ్యామిలీ లాగా ఈ సినిమా షూటింగ్ జరగడానికి కారణం ఆ ఇంటి పెద్ద అయిన ప్రసాద్. సో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ భరించి చేశాడు, మిగతా వాళ్ళకి తెలియకుండా. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గోపి, రామ్, ఆల్ ద హీరోయిన్స్ అండ్ ద హోల్ టీమ్ ద బెస్ట్. ఈ సమ్మర్లో ఈ సినిమా ఐ థింక్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ దిస్ ఫర్ దిస్ సమ్మర్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ మాస్ నెంబర్ని ఇలా కొంచెం కొంచెం చూసే కంటే విత్ ద డాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఈ స్టేజ్ మీద. సో ఐ ఇన్వైట్ ఆ కొరియోగ్రాఫర్ సనీ అలాంగ్ విత్ హిస్ ట్రూ. పొత్తులాంటి పిల్ల ఉంది, గుంపులన్నీ మలుచుకుంటావా, కత్తిలాంటి కోడి పెట్ట ముందరుంది, కాలు దొప్పి కూతకొస్తావా, మల్లెపూల బుట్టలాంటి ఈడు ఉంది, నెత్తి చూసుకుంటావా, అప్పని తీసుకొస్తా అమ్మని తీసుకొస్తా అత్తమామ చేసుకుంటావా, కాడ కన్ను కొట్టేస్తనే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తనే, జాంపేట కాడ కన్ను కొట్టేస్తనే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తనే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తనే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తనే. లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కస్సదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో.
పుట్టేస్తనే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తనే కొత్తపేట కాడ కొంగులాగేస్తనే కొత్త రాజధాని నీకునే కట్టిస్తనే రే ఒక్కసారి ముట్టినాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడంటూ ఊగిపోదా ఉన్న ప్రాణం ఆరేస్తా ఆదివారం సోదిస్తా సోమవారం చాకులాంటి ఈడు మీద కురాయి నూరినాక ఆకతాయి ఎల్లరెట్ట టాటా టాటా పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో నచ్చిన సొగసుకి టెండరు వేసుకో నీ ముద్దే ధూమపానం నీ హత్తే మద్యపానం ఒక్కసారి ముట్టినాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడంటూ ఊగిపోదా ఉన్న ప్రాణం ఆరేస్తా ఆదివారం సోదిస్తా సోమవారం చాకులాంటి ఈడు మీద కురాయి నూరినాక ఆకతాయి ఎల్లరెట్ట టాటా టాటా పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో నచ్చిన సొగసుకి టెండరు వేసుకో జాంపేట కాడ కన్ను కొట్టేస్తనే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తనే కొత్తపేట కాడ కొంగులాగేస్తనే కొత్త రాజధాని నీకునే కట్టిస్తనే రే పండుగ చేసుకున్నారా? తమన్ గారు ఫర్ ష్యూర్ ఈ సాంగ్ నెంబర్ 1 చాట్ బస్టర్స్, నో డౌట్. పండగ చేసుకుంటారు నిజంగా అందరూ. సో వన్స్ మోర్ అంటే కష్టం, మళ్ళీ వాళ్ళు వచ్చి డాన్స్ చేయాలంటే. ఇంకా మనం చాలా సాంగ్స్ వినాలి కదా. సో లెట్స్ మూవ్ ఆన్. సో నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ భాస్కర్ భట్ల గారిని. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సాంగ్తో పాటు ఈ మూవీలో మరికొన్ని సాంగ్స్ రాశారు. వెల్కమ్ భాస్కర్ భట్ల గారు. పండగ చేసుకో గురించి ప్లీజ్. నేను ఎప్పుడు ఇంతకుముందు ఎవరు చెప్పారో ఏం తెలియదు, కానీ నేను ఎప్పుడు నా ఆడియో ఫంక్షన్లే పండగగా ఫీల్ అవుతాను, నా సినిమా రిలీజ్లే ఫంక్షన్గా ఫీల్ అవుతాను. సొంతంగా నేను ఎప్పుడూ బర్త్డేలు చేసుకోలేదు. బర్త్డే కొత్త బట్టలు కొనుక్కోవడం నాకు అలవాట్లేదు, పండగలకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే 24 గంటలు దీని మీదే జాస్తో బతుకుతుంటాం కదా సినిమా వాళ్ళందరూ. నేను రాశానుగా కృష్ణానగరే మామ. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి సినిమా రిలీజు, ఆడియో రిలీజే పండగ. సో నా జీవితంలో ఇంకా ఇలాంటి పండగలు చాలా రావాలని మాత్రం కోరుకుంటున్నా. అలాగే గోపీచంద్ మల్లేని గారితో ఫస్ట్ సినిమా నుంచి ఆయనకి పాటలు రాస్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు, నాకు చాలా బాగా మా ఇద్దరికి బాగా సింక్ బాగా కుదిరింది. సో ఆయన డైరెక్షన్లో మళ్ళీ ఈ సినిమాలో రాస్తాను, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తమన్, దాదాపు ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ పాటలు రాసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో నాకు చాలా బ్రదర్లా ఉంటాడు, చాలా హ్యాపీ తమన్తో వర్క్ చేయడం. అలాగే పరశూరు ప్రసాద్ గారు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు బాగా పరిచయం నిర్మాత, మంచి ఫ్రెండ్లీగా నన్ను చాలా మంచి ఫ్రెండ్గా ఫీల్ అయ్యే నిర్మాత.
సో ఆ బ్యానర్లో పనిచేయడం హ్యాపీగా ఉంది. అలాగే హీరో రామ్, సో నాకు చాలా కందిరేగి తర్వాత మళ్ళీ రామ్ గారికి రాయడం. రామ్ గారు థ్యాంక్ యూ. అంటే ఒక హీరో పాటలు విని బాగుందని వాళ్ళ మనసులో అనుకోవడం కాకుండా ఒక మెసేజ్ పెట్టి ట్విట్టర్లో పెట్టి భాస్కర్ భట్ల వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్ అని పెట్టి థ్యాంక్ యూ సార్. సో కందిరేగి కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ అనగానే మీకు డాన్సులు, డైలాగ్స్, యాక్షన్ ఎలా గుర్తొస్తాయో ఫైట్స్ కూడా అదే ఎనర్జీలో ఉంటాయి. సో మరి ఆ ఎనర్జీని ఇంకాస్త డబల్ చేస్తూ ఈ సినిమాలో మనకి చూపించారట. మరి ఫైట్ మాస్టర్స్ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో లెట్ మీ ఇన్వైట్ రామ్ లక్ష్మణ్ సార్ ఆన్ టు ద స్టేజ్. విజయ్ మాస్టర్ కూడా వీళ్ళతో పాటు కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు, బట్ హీస్ నాట్ విత్ అస్ టుడే. సో రామ్ లక్ష్మణ్ గారు, ప్లీజ్ వెల్కమ్. సార్ రామ్ ఎప్పుడు 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 కరెక్ట్గా చెప్తాను సార్, అసలు చాలా కష్టం గుర్తుపడడం. సో మీరు రామ్, రైట్? లక్ష్మణ్, ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. నమస్తే మా ముందున్న పెద్దలందరికీ, ఈ పండుగ చేసే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆల్ టెక్నీషియన్స్కి థ్యాంక్స్. ఈ సినిమాలో ముగ్గురు ఫైట్ మాస్టర్ చేసాం. స్టంట్ శివ, విజయ్ మాస్టర్, మేద్దం చేసాం. మేము ఇంటర్వెల్ ఫైట్ ఒకటి చేసాము, మంచి అద్భుతంగా చేసాం. చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. చూడటానికి సాంగ్సే అందరూ చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు, దానికంటే పవర్ఫుల్గా ఫైట్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. థ్యాంక్ యూ. ఇది ఈ ఆడియో ఫంక్షన్ హీరో తమ్మన్న గారు థ్యాంక్స్, ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మేము పైడలు చేసేటప్పుడు ఎప్పుడన్నా కంపోజ్ చేసేటప్పుడు కొంచెం డల్గా ఉండగాని హీరో రామ్ గారు చూసినామనే ఆ డల్లు మొత్తం పోద్ది. ఎందువల్లంటే ప్రతి ఫైట్ చేసే బిట్లో చిన్న ఏదో ఒక స్టైలు, ఏదో బాడీ లాంగ్వేజ్, బట్ ఆయన స్టైలు, ఆయన ఇంట్రెస్ట్ చూస్తుంటే మాకు నచ్చుతుంది. వెరీ వెరీ థ్యాంక్ యూ రామ్. అలాగే గోపి గారు ఫస్ట్ సినిమా నుంచి మాకు ఆల్రెడీ కోఆర్డినేటర్ చేసిన నుంచి మంచి ఫ్రెండు. ఫస్ట్ నుంచి మాకు ఆ సినిమాలు, ప్రతి సినిమాలో కథలో కూర్చోవడం కానీ, డిస్కషన్ చేయడం కానీ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి, అంటే మేము ఫైట్ మాస్టర్ డైరెక్టర్ ఉండదు, ఆయనతో ఫ్రెండ్ చేస్తుంటే సొంత బెదర్స్ లాగా ట్రీట్మెంట్ చేస్తాం. బట్ మాకు ఎంత ఆనందంగా ఉంటుంది డైరెక్టర్ తోటి చేస్తుంటే. అలాగే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ సినిమాలో ఆయన ప్రొడ్యూసర్ చేసి మాకు మంచి ఫైట్స్ ఖర్చు పెట్టి మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా మా ఫైట్లకి మంచి పేరు రావాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఆల్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెను, ఆర్టిస్టులతో మా కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ప్రెజెన్స్ పండుగ చేసుకో ఆడియో లాంచ్ పవర్డ్ బై titaninews.com, బిగ్ సి, కళామందర్ అండ్ ఫిల్మీకామ్, హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈ కార్యక్రమాన్ని అంతటినీ మీరు TV9, NTV, వనిత, జెమినీ మ్యూజిక్లో లైవ్ చూస్తున్నారు. సో ఆల్రెడీ కొన్ని పాటలు మనం వినేసాము అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. సో నెక్స్ట్ సాంగ్ వినేద్దాము. ముందు విన్న సాంగ్స్కి ఈక్వల్గానే కంటే అంతకంటే సూపర్గా ఉంటుందట ఇప్పుడు మనం వినబోయే ఈ సాంగ్. మరి ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీద గెస్ట్లను పిలిచేద్దాం. అందుకంటే ముందు వన్స్ అగైన్ ఐ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ ఆన్ టు ద స్టేజ్. సో నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము మనందరి ఫేవరెట్. ఇందాక ఆయన వస్తుంటేనే మీ పండగను చూశాను నేను. సో లెట్ మీ ఇన్వైట్ హాస్య బ్రహ్మానందం గారు ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. బ్రహ్మానందం గారితో పాటు మరొకళ్ళు ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు.
స్వాగతం బ్రహ్మానందం గారు. ఈయన పక్కన ఎవరిని పిలవాలా అని చాలా ఆలోచించిన తర్వాత డిసైడ్ చేసుకున్నాము. కోనా వెంకట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చెప్పాలా? నెక్స్ట్ సాంగ్ లాంచ్. సుడసగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సుదిలక ఉన్నవే అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో తొడిగేస్తా గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో బాబో. బ్రహ్మానందం గారు. ఎవరు జిందాబాద్? రామ్ అభిమానులకి ఆహుతులైన అతిరథుల మహారథులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పండగ చేసుకో సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది. పరుచూరి ప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో పరుచూరి కిరీటి గారి సమర్పణలో వచ్చేటువంటి ఈ సినిమా పండగ చేసుకో టైటిల్ లాగా ఎందుకు ఉంటుందన్నానంటే, ఈయన దర్శకులు గోపి మలినేని వైట్ల సీను గారి శిష్యుడు. ఆయన చేస్తున్న సినిమాల్లో ఎంతమంది నటీనటులు ఉంటారో, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో అంతకంటే ఒక పాలు ఎక్కువగా పెట్టి సీన్ మొత్తం మనం చూస్తున్నప్పుడు ఫుల్ ప్యాక్ విత్ ఆర్టిస్ట్, అంత నిండుగా ఉన్నటువంటి సినిమా, అందమైన సినిమా పండగ చేసుకో సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమా పెర్ఫార్మెన్స్ గురించి, సినిమాలో ఉన్న ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రామ్ ఈ సినిమాలో ఆకలిగొన్న పులిలా ఉన్నాడు, ఆవురావురమంటూ ఉన్నాడు. అతను ఒక్కడే ఉంటే పర్లా, పక్కన ఇద్దరు అమ్మాయిలు వేసుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరితో తను చేసినటువంటి పెర్ఫార్మెన్స్ ఇందాక తమ్ముడు సంపత్ రాజ్ చెప్పాడు, క్లైమాక్స్లో రామ్స్ పెర్ఫార్మెన్స్ యూ షుడ్ సీ ఇట్, చూసి తీరాల్సిందే, అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. రామ్ తర్వాత ఇద్దరు ముద్దుగుమ్మలు మీకు తెలియదే ఉంది, చౌహాన్ అండ్ రకుల్ ప్రీత్. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. మీకు ఎలా తెలుసండి నేను అడగొచ్చు. సినిమాలో ఆల్మోస్ట్ నేను ఒక 20 సీన్స్లో యాక్ట్ చేశాను. 20 సీన్స్లో ప్రతి సీన్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత అందంగా ఉంది, ఎంత బాగా చేశారనేది ఆర్టిస్టులు, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఆర్టిస్ట్. తర్వాత ఇంతమంది ఆర్టిస్టుల్ని, వీళ్ళందరితో పాటు మాలాంటి కోతి బ్యాచ్ కొంతమంది ఉన్నాం, వాళ్ళందరినీ డీల్ చేసి నువ్వు చెయ్యత్తక్కర్లా ప్రియా, నువ్వు కోతివని మాకు తెలుసు, నువ్వే కాదు మనందరం కోతులమనే చెప్పాను, అందుకే వాళ్ళ ముగ్గురిని అవాయిడ్ చేశాను. సో వీళ్ళందరితోటి, విలన్స్ తోటి అందరినీ ఆయన కావాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ తీసుకున్నటువంటి దర్శకుడు మలినేని గోపి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంతమందిని డీల్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరితో తనకు కావాల్సిన విధంగా ఎవరెవరి దగ్గర ఎంతవరకు కావాలో అంతవరకు స్క్వీజ్ చేసి తీసుకుని ఓపిక్గా ఈ సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసినటువంటి మలినేని గోపి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత టుడే హీరో ఆఫ్ ది ఫంక్షన్,
దట్ ఈస్ తమన్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, తమన్ ఇందాక ఎవరో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని. ఆయన ఎప్పుడు ఫామ్ తగ్గినట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన ఎప్పుడూ ఫామ్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఫామ్లోనే ఉన్నాడు, రాబోయే కాలంలో కూడా తమన్ ఫామ్లోనే ఉంటాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆఫ్టర్ ఆల్ మా అబ్బాయి ఏజ్ కాబట్టి, అబ్బా పొరపాటున కమిటీ అయినా ఏదో ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది, మనం ఏం చేయలేం. సో మా అన్నయ్య రామ్ అన్నయ్య అని మాత్రం, అన్నయ్య అని నేను ఎందుకు అంటానో అతనికి తెలుసు. నన్ను ఎప్పుడు తమ్ముడు అనే పిలుస్తాడు. అలా తమ్ముడు బాగున్నారా అంటాడు. కాబట్టి మా ఇద్దరికి మధ్య అప్పుడు సీను వైట్ల గారి సినిమా రెడీ దగ్గర నుంచి తమ్ముడు అని తను పిలవడం, అన్నాన్ని నేను పిలవడం అనేది మాకు ఇద్దరికి అలవాటైన విషయమే. ఈ సినిమాలో యాక్ట్ చేసిన కళాకారులు, సంగీత దర్శకులు, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన సంగీతం, ఈ సినిమా నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అంటే, సినిమా నిర్మాణం అంటేనే కష్టాలతో కూరుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణం, సినిమా పూర్తయ్యేసరికి పరుచూరి ప్రసాద్ గారు బహుశా 2-3 కిలోలు తగ్గి ఉంటాడు. అసలు సాలిడ్గా ఉంటాడు కాబట్టి ప్రొడ్యూసర్ మనగా పెద్ద ఇది అనిపించలేదు. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టరు చాలా విచిత్రంగా, అందంగా, అవుట్ అండ్ అండ్ కామెడీగా ఎలా చేస్తే బాగుంటుందనేది పూర్వపు సినిమాలకి కొంచెం భిన్నంగా ఉండే విధంగా నా క్యారెక్టర్ తీర్చిదిద్దారు మలినేని గోపి గారు. ఐ థింక్ ఇన్ని కలయికలు కలిసినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సినిమాలో నాకు ఒక గమ్మత్తైన క్యారెక్టర్స్ రాస్తుంటారు. ఆయన వైట్ల సీను గారి సినిమాలో మన కోనా వెంకట్ గారు రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ సినిమాలో నా పేరు వీకెండ్ వెంకట్రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా పండగ చేసుకో ఆడియో పండగకి వచ్చిన అతిథులకి, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. పండగ చేసుకోకి క్యాప్షన్ లేదు, మా బ్రహ్మానందం గారికి ఆప్షన్ లేదు, వెళ్ళిపోతున్నారు. అందుకే ఒక బిస్కెట్ వేస్తే కూర్చుంటారేమో అని చెప్పా. అసలు నా ఉద్దేశంలో సినిమా అంటేనే ఎప్పుడు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది నమ్మకం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మేమందరం ఒక స్టోరీని నమ్మి సినిమా చేస్తాం. అలాగే మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. మేమందరం తయారు చేసే సినిమాని నమ్మి ప్రేక్షకులు వాళ్ళు థియేటర్స్కి వస్తారు. అందరి నమ్మకం నిజమైన రోజే నిజమైన పండగ అని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఈ సినిమా పండగ చేసుకో అందరి నమ్మకాల్ని నిజం చేసే సినిమా అవుతుంది. ఇవాళ పొద్దునే సంపత్తు చెప్తున్నా, లౌక్యం ఆడియో రిలీజ్ అప్పుడు నేను విజయవాడలో చాలా పెద్ద స్టేట్మెంట్, చాలా సాహసం చేసి ఇచ్చానని చాలామంది చెప్పారు. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, రామ్ కెరియర్లోనే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం అనుకోవద్దు. రెడీ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ గారు చేసినప్పుడు నేను ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యా. ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాం. ఆయన నెక్స్ట్ ఫిలిం నేను రాస్తున్నాను, నో ఎంట్రీ మే ఎంట్రీ అని. ఆ రెడీ సినిమా చేస్తున్నప్పుడు నాతో సల్మాన్ ఖాన్ గారు అన్నారు, కోనా సార్ ఏ కోన नहीं बनता इतना एनर्जी इसके अंदर ये खाता क्या यार అన్నాడు. అతను ఏం తింటాడయ్యా బాబు ఇతను అని. రామ్, నీ యొక్క డైట్ చార్ట్ ఇస్తే అది నేను సల్మాన్ ఖాన్ గారికి ఫ్యాక్స్ చేస్తా. సో అంత. అండ్ ప్లస్ రామ్ ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోలు, అతి కొద్ది మంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు, టెక్నీషియన్స్కి విలువ ఇచ్చే హీరో, ఎస్పెషల్లీ రైటర్స్కి. నా ఉద్దేశంలో రామ్ హీరో అయి ఉండకపోతే తను గ్యారంటీగా రైటర్ అయి ఉండేవాడు. ఎందుకంటే తన ట్విట్టర్లో తను పెట్టే వన్-లైనర్స్, తన ప్రాస, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అలాగే మొన్న జీ అవార్డ్స్లో తనకు వచ్చిన అవార్డుని రైటర్స్కి డెడికేట్ చేశాడు. సో
ఇక రాబోయే ఫంక్షన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్తో పాటు రైటర్స్ కూడా కటౌట్లు పెట్టాలి అని రాము చెప్పాలి. అండ్ ఈ పండగ చేసుకో అన్న సినిమా మేము ఏదో చరిత్రని తిరగరాసే మేము స్టోరీ ఏం చేయలేదు. మా వెలుగొండ సీన్ ఇచ్చాడు కథ. అలాగే మేము ఏవో భూమి బద్దలయ్యే సినిమా తీయలేదు. అందరూ నచ్చి ఎంజాయ్ చేసి థియేటర్కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకొని ఈ సినిమాను నమ్మి కొనుక్కున్న ప్రతి వాళ్ళు కడుపార తినే సినిమా మాత్రం తీసాం. ఇది 100% ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్ హీరో తమన్ తను ఆల్మోస్ట్ తన ఫస్ట్ ఫిల్మ్ నుంచి చాలా ఫిల్మ్స్ ట్రావెల్ అయ్యాం. తన కెరీర్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోస్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది అన్న స్ట్రాంగ్ బిలీఫ్. అలాగే గోపి నేను లేకుండా సినిమా చేయనండి ఒట్టు పెట్టుకున్నట్టున్నాడు ఎక్కడ తిరుపతిలో. నన్ను ఒక్క సినిమా కన్నా వదిలేవయ్యే బాబు అంటే విండవు. మీరు లేకుండా సినిమా చేయను అంటాడు పోస్ట్పోన్. సో తనకి నా మీద ఉన్న నమ్మకానికి ప్రేమకి అండ్ తను ఈ సినిమా మీద తను పడిన కష్టానికి ఐ రియల్లీ థ్యాంక్ హిమ్. అండ్ రకుల్, వీఆర్ గోయింగ్ టు రిపీట్ ద మ్యాజిక్ అగైన్ 100%. అండ్ నీ కెరీర్లో కూడా ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఎవర్. అండ్ ఈ ఫంక్షన్కి వచ్చిన అందరి గెస్ట్లకి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ 100% మనసు పెట్టి పర్జూ ప్రసాద్ గారికి ఒక మంచి హిట్ రావాలి, ఆ బ్యానర్కి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా పనిచేశారు. మీ అందరి ఇది ప్రయత్నం రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని ఫలితం మీరు అందరూ తప్పకుండా చూస్తారు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఇందులో పనిచేసిన మా రైటర్లందరికీ, అనిల్ రావిపూడి, మా వెలుగొండ సీను, అందరూ లైక్ ఇట్స్ టీమ్ వర్క్. ఇది సినిమా అన్నది ఏ ఒక్కడి ఇది కాదు, అందరూ కలిసి సమిష్టి కృషి అనడానికి పండగ చేసుకో 100% ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గౌన గారు. ఏం కావాలి మీకు? రామ్ అప్పుడేనా? కొంచెం వెయిట్ చేయండి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ సినిమా పాటల్లో ఇందాక మనం లాంచ్ చేసుకున్న సాంగ్ని మన ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడానికి మాన్సీ అండ్ నివాస్ మన ముందుకు రాబోతున్నారు అలాంగ్ విత్ ఛానల్ డాన్స్ ట్రూప్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆడియన్స్. సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుపనటి మరదల సుదిలక ఉన్నవే. చంగు 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 మన మధ్య లవ్వు సాంగు ఎవడాపుతాడు చూద్దాం బాబో. పొడి వేసిన గోల్డ్ రింగు తొడి వేసిన చీర కొంగు ఎవడాపుతాడు చూద్దాం బాబో 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 ఓ ఓ ఓ బాబో బాబో. సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుపనటి మరదల సుదిలక ఉన్నవే. खुशियों की कली बन के खिलूं मैं, जादू की छड़ी बन के फिरूं मैं, तुझे जाने से भी ज्यादा चाहूं मैं, सपनों की नगर चले तू और मैं.
సాలి తమిళంలో అయితే మచ్చే హిందీలో అయితే సాలి తమిళంలో అయితే మచ్చి అరే అచ్చ తెలుగు మరదలు నువ్వంటే నాకు పిచ్చే నవ్వుతోనే చేసినావే 100 ఏళ్ళ బందికానా సన్న జాజి నడుము చూస్తే సచ్చిపోడా ఎవడైనా ఓడి గింగిరాలు మాటలతో మాయ చెయ్యకు బావో 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 ఓ ఓ ఓ బావో బావో హే అందాల మహారాణి బాగుందే బతాకాని అందాల మహారాణి బాగుందే బతాకాని చూపిస్తే మెహర్బానీ కౌగిట్లో కలాపాని కళ్ళు చూస్తే చాపతీరు కుళ్ళుకు చూస్తే కదిలే ఏరు ఎవరు నీకు సాటిరారు నిజంగానే బంగారు నీ నోట్లో చక్కెరయ్యా ఊరెల్లా దిష్టి తీయ దగ్గరగా నన్ను లాక్కో బాబో 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 ఓ ఓ ఓ బాబో బాబో హే చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదలా సుది లెక్క ఉన్నవే థ్యాంక్ యూ రామ్లో ఎనర్జీని వాడుకుంటూ ఎనర్జీతో పాటు రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగలాగా ఉంటుంది డెఫినెట్గా. అలానే రామ్లో కూడా ఇంకో కొత్త యాంగిల్ కూడా ఈ సినిమాలో చూస్తారు.